అందుకని అపూర్వమైన బ్రహ్మచర్యాన్ని 1000 ఏళ్లు పాటించాడు. కాబట్టి ఆ తేజస్సు పతనం అయితే ఆ తేజస్సును భరించడానికి ఎవరికీ శక్తి లేకపోయింది. అగ్నిదేవుడు వచ్చి స్వీకరించాడు స్వయంగా. అందుకే ఇప్పటికీ కార్తీక కుమారస్వామిని ఆగ్నేయుడు అంటారు. ఆయన జన్మకి అగ్ని ఒక కారణం. శివ తేజస్సును కొంత పట్టుకుని ధరించాడు. ఆయన భరించలేక ఒళ్ళంతా కాలిపోతుంటే గంగా నదిలో వదిలేశాడు. అందుకే కుమారస్వామిని గాంగేయుడు అంటారు. గంగానది కూడా భరించలేక ఆ నది ఒడ్డున ఉండే రెల్లుగడ్డి బాగా పెరిగిన చోటు చూసి, రెల్లు దుబ్బులు ఉన్న చోట చూసి అక్కడ వదిలేసింది ఆ తేజస్సుని. ఆ రెల్లుగడ్డి నుంచి పుట్టాడు కుమారస్వామి. రెల్లుగడ్డిన సంస్కృతంలో శరవణములు అంటారు. అందుకే శరవణ భవ శరవణ భవ శరవణ భవ అంటారు కుమారస్వామి. తమిళనాడులో హోటల్స్ అన్ని శరవణ భవ అని ఉంటాయి. శరవణం అంటే రెల్లుగడ్డి స్తంభాలు. ఆ రెల్లుగడ్డికి ప్రత్యేకత ఉంది. అది మంత్రపోతమైన గడ్డి. దర్భ ఒకటి, రెల్లు ఒకటి, మామూలు కాదు.